హలో! హాయ్ అండి. నేను ఇలాగా ఒక ఫుల్ వీడియో పెట్టి ఎన్ని మంత్స్ అవుతుందో అండి. సో, నేను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సో, ఎవ్రీడే మార్నింగ్ నేను 4:45 నుండి 5:15 AM లోపే నేను లేచేస్తానండి స్లీప్ నుండి. లేదు అంటే ఇన్ని పనులు మేనేజ్ చేయాలంటే చాలా కష్టమండి. సో, నేను ఈ మధ్య ఆ టైమింగ్స్ కూడా హ్యాబిట్ చేసుకుంటున్నాను బాగా. సో, ఎందుకంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారు కాబట్టి ఒక్కోసారి అస్సలు టైమే కుదరట్లేదండి. సో, ఇలాగ చాలా కష్టపడ్డాను టైం మేనేజ్‌మెంట్ రాక. సో, అందుకనేసి నేను ఈ మధ్య టైం మేనేజ్‌మెంట్ కూడా నేర్చుకుంటున్నానండి. సో, ఏమన్నా పని చేయాలి అనుకుంటే వెంటనే చేసేలాగా ట్రై చేస్తున్నానండి. సో, ఏమన్నా మనం పని చేద్దాం అనేసి పోస్ట్‌పోన్ చేద్దాం, రేపు చేద్దాంలే లేజీ అయిపోయి, లేదు అంటే ఇంట్లో వర్క్ ఉంది, కిడ్స్ ఉన్నారు. సో, అలాగా అనుకోని ఇంకా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం కదా! సో, అలాగా పోస్ట్‌పోన్ చేయని పనిలో నేను మార్నింగ్ లేయడం ఒక హ్యాబిట్ లాగా పెట్టుకున్నానండి. ఇంతకుముందు నాకు పెళ్లి కానప్పుడు చదువుకునే రోజులలో అయితే మార్నింగ్ 4:30కి 5కి లేసి చదువుకునేదాన్నండి. పెళ్ళి అయ్యాక టైమింగ్స్ చాలా చేంజ్ అయిపోయాయండి. సో, నేను మళ్ళీ బ్యాక్ టు రొటీన్ వెళ్దాం అనేసి ఈ నెక్స్ట్ ఇయర్ కోసం సో, నేను ఇప్పటి నుండే అక్టోబర్ నుండే స్టార్ట్ చేస్తున్నానండి. సో, నేను ఈరోజు మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ లంచ్ బాక్సెస్ని వాష్ చేసేసానండి. అండ్ తర్వాత నేను ఇక్కడ మెంతికూర పప్పు చేస్తున్నానండి. మెంతికూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ పప్పు అయితే చేసేసానండి. సో, నేను ఇంకా పప్పులో నుండి నీళ్ళని తీసి పక్కన పెట్టేసి అండ్ అలాగే నేను కొద్దిగా గ్రీన్ చిల్లీస్ నూనె తీసేస్తానండి. ఒక్కోసారి పప్పు రుద్దేటప్పుడు స్పైసీ అవుతాయనేసి నేను పప్పులో నీళ్లు పక్కన పెట్టేసే లోపే నేను ఎక్స్ట్రా గ్రీన్ చిల్లీస్ ఉన్న తీసేస్తానండి. సో, నేనైతే ఇక్కడ పప్పు కూడా రుద్దేశానండి. అండ్ తర్వాత నేను ఇక్కడ పప్పు కోసము తిరగవాత పెడుతున్నానండి. సో, నేను తిరగవాత పెట్టేటప్పుడు ఫస్ట్ నేను రెడ్ చిల్లీస్ని వేసి సో చూసారు కదా నేను ఇలాగ బ్రౌన్గా ఫ్రై చేస్తానండి. సో, వాటిని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను పప్పును కూడా తిరగవాత పెట్టి పక్కన పెట్టేశానండి. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 5:56 అండి. సో, నేను ఇంకా ఎవ్రీడే మెయిన్గా మండే నుండి ఫ్రైడే వరకు మార్నింగ్ 6కి పెట్టేస్తానండి రైసు. సో, 6కి పెట్టానంటే రైస్ ఒక 12 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రైసు సో నేను 6కి పెట్టేస్తాను. సో, నేనైతే ఇక్కడ రైస్ పెట్టేసి వైట్ పీస్ కూడా నేను కుక్కర్లో పెట్టేసి విజిల్స్ పెట్టేశానండి. అండ్ అలాగే నేను ఇక్కడ కొన్ని యుటెన్సిల్స్ ఉంటే కడిగేవి వాటిని కూడా కంటిన్యూస్గా కడుగుతూ ఉంటానండి. లేదు అంటే అన్నీ ఒకేసారి పడిపోయి కడగడానికి చాలా టైం పడుతుంది, పని కూడా చాలా అనిపిస్తుంది నాకు. అండ్ నేను ఇక్కడ పిల్లల కోసము మార్నింగ్ లేస్తూనే ఒక గ్లాస్ వాటర్ తాగేలాగా కూడా హ్యాబిట్ స్టార్ట్ చేశానండి. సో, ఇలాగ హ్యాబిట్ చేద్దాం అనుకున్నది కూడా నేను నెక్స్ట్ ఇయర్ కోసమే అండి. సో, నేను నెక్స్ట్ ఇయర్ కోసము సో అక్టోబర్ నుండే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ వైట్ పీస్ కూడా బాయిల్ చేసేసానండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ సింపుల్గా సిరల్ అండి. సో, 1 వీక్లో నేను 1 డే మాత్రం సిరల్ పెడతానండి. సో, ఈరోజు టచ్ డే కాబట్టి టచ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సిరల్ అండి. సో, ఇంకా కిట్టుకి మా హస్బెండ్కి సిరల్ అయితే నేను కలిపి పెట్టేశానండి. సో, ఇలాగ కలిపి పెడితే వాళ్ళు తినే లోపల కొద్దిగా చల్లగా అవుతుంది కదా, వేడివేడిగా తినలేరు కాబట్టి. అండ్ నేను ఇక్కడ లంచ్ బాక్స్లలోకి పెట్టడానికి రైస్ అయితే పక్కకు తీసేసానండి. సో, నేను ఇంకా లంచ్ బాక్స్కి కావాల్సిన ఫుడ్ అంతా చేసేసాను. వైట్ పీస్ని ఫ్రై చేశాను బాయిల్ చేసి అండ్ అలాగే పప్పు అండ్ మా హస్బెండ్ ఇందాక ప్రొమగనెట్ని ఒలిచారు కదా అది అండి. సో, నేను ఇక్కడ పాలు కూడా కాచేసానండి. అండ్ ఫైనలీ నేను ఇక్కడ ముందే లంచ్ బాక్సెస్ని వాష్ చేసి పెట్టేశాను కదా. సో, నేను ఇక్కడ లంచ్ బాక్సెస్లో ఫుడ్ అంతా పెట్టేస్తున్నానండి. సో, మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఇలాగ ఫుల్ రైస్ తినకుండా సో మేము తినే రైస్ క్వాంటిటీలో మధ్యాహ్నం లంచ్కి మెయిన్గా హాఫ్ రైస్ హాఫ్ ఇలాగా వైట్ పీస్ కానీ బ్లాక్ చన్నా కానీ వైట్ చన్నా కానీ లేదు అంటే మూంగ్ దాల్ కానీ సో ఇలాగ కాంబినేషన్గా తిందాం అనేసి ట్రై చేస్తున్నామండి. సో, అందుకే నేను ఇలా చేయడం స్టార్ట్ చేశానండి. ఫైనల్గా లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను అండ్ వాళ్ళ బ్యాగ్స్ దగ్గర ఉన్న పెట్టేశాను. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ కిట్టు వచ్చేస్తే స్కూల్కి వెళ్ళిపోయాడు. సో, టైం చూసారు కదండి 7:25 అయింది మార్నింగ్. సో, నేను ఇంకా హౌస్ని కొద్దిగా క్లీనప్ చేసేసి మాకు ట్రాష్ 8 o'clock కల్లా బయట పెట్టాలండి మార్నింగ్
మార్నింగ్. సో దాన్ని బయట పెట్టేశానంటే నా 5 AM to 8 AM రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది అండి నా ఎవ్రీడే రొటీన్, మండే టు ఫ్రైడే మార్నింగ్ 5 AM నుండి 8 AM వరకు అండి. సో ఇంకా 8 తర్వాత ఇంకా హిమేష్కి బ్రష్ చేయించడం, బాత్ చేయించడం అది వేరే రొటీన్ అండి. సో నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఆ రొటీన్ని. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ సెక్షన్లో చెప్పడం కూడా మర్చిపోద్దండి. సో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.